మీరు తమ్ముడు అని సంబోధించారు అంటే మీ ఇద్దరి మధ్య బంధం చాలా గట్టిదై ఉంటుంది. 3 సంవత్సరాలే పరిచయం అని చెప్పారు. కానీ మీ ఇద్దరి మధ్య మీరు స్పెండ్ చేసిన టైం కానీ మీరు ఎంతో తెలుసుంటే కానీ అంత మంచి మాట అనరు, అంత తమ్ముడు అని సంబోధించరు. అవును, చాలా ప్రియమైన తమ్ముళ్ళం, అన్నదమ్ములం. నాకు 3 అన్నదమ్ములు. మా మేనమామ గారిని కూడా మేము దత్తత తీసుకున్నాం, దేవులపల్లి ఆకే గారు అని. ఆయన కూడా ఒక విప్లవకారుడు. ఈయన అంటూ ఉండేది, అన్నయ్య నీ అమ్మ కడుపులో నేను ఎందుకు పుట్టలేదన్నా అని. ఒకటి అన్నదమ్ముల బంధం అట్లుంటుంది. రెండోది నా చెస్ట్ మీద ఉన్న వెంట్రుకలను పట్టుకొని నా తండ్రి వెంట్రుకలు నెమిరినట్టుంటుందన్న అని ఇక్కడ తల వాల్చేది. నీలో నా తండ్రి ప్రేమను చూస్తున్నా. రామారావు ఆయన పేరు, రామరెడ్డి, రే రామరెడ్డి రామారావు అని పిలుస్తూ ఉండేదట. ఏడ్చుకుంటూ వచ్చి నా మీద పెట్టి తలవాల్చి నిద్రపోతూ ఉండేది. నన్ను నాలో వాళ్ళ నాన్నగారిని చూస్తూ ఉండేది. ఎటన్నా షూటింగ్ కానీ ఊరికి పోతే నా కాళ్ళు పట్టుకుంటాడు, వచ్చిన తర్వాత కూడా కాళ్ళు పట్టుకుంటాడు. అంత గౌరవ భావం ఉండేది. సరే, ఇది అనుబంధం, ఆత్మీయత అంతా ఒక బూటకం, ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. రాముడని, భీముడని, కృష్ణుడని మనం పేర్లు ఎట్లా పెట్టుకుంటాం, తమ్ముడని, అక్కని, చెల్లని. మన సంఘ జీవనం కోసం, సౌలభ్యం కోసం మనం పెట్టుకున్న పేర్లు అవన్నీ. ఎక్కడైనా శిలాశాసనం చేసిందా, మీరు నా సిస్టర్ అని, మీరు మా మరదలని, మీరు మా పిన్నని. మానవుడు, ఆధునిక మానవుడు, సంఘజీవ మానవుడు, ఇవన్నీ సంఘ నిర్మాణంలో అంతర్భాగంగా. ఇవన్నీ మేము అన్నదమ్ముల అనుబంధంగా, తండ్రి కొడుకుల అనుబంధంగా ఉండడం కంటే, వీటికంటే భిన్నమైన బంధం అది పార్టీ బంధం. మహత్తరమైన మార్క్సిజం, మహోన్నతమైన మానవతావాదం, మార్క్సిస్ట్ ఐడియాలజీతోటి, ఆ దృక్పథంతో, మా ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ అభ్యుదయ భావాలతోటి మా మానసిక స్థితిగతులు. మహాత్మా గాంధీ ఒక మాట అంటాడు, నీ గురించి చెప్పు, మీ స్నేహితుడి గురించి చెప్తా ఉంటాడు. లేదు, మీ స్నేహితుడి గురించి చెప్పు, నీ గురించి చెప్తా ఉంటాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే, ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక విషయం మీద సరైన అభిప్రాయం ఉంటే అది స్నేహం. ఒక అంశం మీద వేరు వేరు అభిప్రాయాలని అనుకుంటే వాళ్ళ స్నేహితులేని, కానీ నటించడం ఏదంతా ఫేక్ స్నేహం అన్నట్టు. సరైన స్నేహానికి నిర్వచనం ఏంటంటే ఒకే అంశం మీద ఒకే అభిప్రాయం ఉండడం అన్నట్లు. మా ఇద్దరి మధ్యలో ఒక ఆలోచన విధానం మీద, ఒక అంశం మీద మా ఇద్దరు భావాలు అట్లనే ఉంటా ఉండేది. శాస్త్రీయ దృక్పథంగా, సైంటిఫిక్ ఐడియాలజీ ఉండేది. మతమౌఢ్యంతో, కులతంత్ర కుచ్చులాటలతోటి, లేదు మూఢనమ్మకాలతోటి, లేదు భావవాదపు ఈ పిచ్చి పిచ్చి అని ఉండేవి అన్నట్టు. ఈజ్ ఏ సైంటిస్ట్, ఈజ్ ఏ ఎయితిస్ట్, ఈజ్ ఏ కమ్యూనిస్ట్. ప్రతి అంశాన్ని శాస్త్రీయంగా, కాలమాన నిర్దిష్ట పరిస్థితులకు అనుగుణంగా, అసలు ఎంత డెప్త్గా పోతాడంటే, కార్యకారణ సంబంధాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించి శోధించి సాధించడమే హేతువాదానికి మూలం అంటారు అన్నట్టు. ఆయన అంత పెద్ద తాత్వికుడు తల్లి. గత్తాత్విక భౌతికవాదం అనే పదాలు బహుశా మీ ఎడ్యుకేషన్ కానీ మీ జనరేషన్ కానీ అర్థం కాకపోవచ్చు. అంటే సైన్స్లో 100కి 1000% డెప్త్గా పోయే ఆ సైంటిఫిక్ ఎనాలిసిస్ ఐడియాలజీతో ఆయన పరిశోధనాత్మకంగా. మేము ఈరోజు జేమ్స్ టెలిస్కోప్స్ ఉన్నాయి, మిగతా టెలిస్కోప్స్ ఉన్నాయి, మీరు అన్ని లైట్స్ పెట్టిండ్రు. నేను కానీ మా తమ్ముడు రాకేష్ మాస్టర్ కానీ మేము నిద్రపోం. నక్సలైట్ వాళ్ళు కళ్ళు తెరిచినట్టు కాపలుగా ఉంటాం, గుడ్ల గుబ్బలు తెరిచినట్టు తెరుచుంటాం. హైటెక్ సిట్టింగ్ ఇబ్రాపట్నం, బోడుపల్లి, పాడుచేరి వరకు, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, పేమెంట్ల మీద, వాటర్ ట్యాంకుల కింద, చెట్ల కింద, చెత్త కుప్పల్లో అభాగ్యులంతా తిరుగుతుంటే బట్టలతోని లేకుండా రాళ్ళతో కొడుతూ బూతులు తిరుగుతుంటే వాళ్ళందరినీ పోలీసులు తీసుకొచ్చి మా ఆసరాలు పెడతా ఉంటాం. 1-2 గంటలు కూడా నేను నిద్రపోను. మా తమ్ముడు కూడా నా ప్రక్కనే ఉంటాడు, కిటికీలు చూస్తూ ఉంటాడు, మా అన్న ఏం చేస్తుండని. మందు కొట్టినా మందు కొట్టకున్నా, మందు కొట్టలే అనుకో కథం వచ్చేస్తాడు. పిచ్చోళ్ళని పట్టుకుని పోలీసులు వచ్చినప్పుడు ఆ రాత్రిపూట 1 గంటకు రాత్రి కానీ 2 గంటల రాత్రి కానీ పరిచర్యలు చేస్తాడు. ఇక మేము దొరికితే నేను వదిలిపెట్టాను, గమ్ము ఫెవికల్ గమ్ము. ఆయన నన్ను వదిలిపెట్టాడు. కూర్చున్న తర్వాత అంతర్జాతీయ పరిస్థితుల మీద, జాతీయ పరిస్థితుల మీద, సైంటిఫిక్ సబ్జెక్ట్ మీద, సమకాలీన అంశాల మీద మొత్తం అన్ని ఛానల్స్ పెట్టి చూపెడతాడు. ఒక 20-30 ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్
అనాలిసిస్ చేస్తూ ఉంటాం. ప్రకృతి, మానవ జాతి, జీవజాతి, సమాజం, ఎన్ని అంశాలు, ఒక్క అంశం అనేది ప్రతి అంశం మొత్తం స్టడీ చేస్తూ ఉంటాం. ఇంతకుముందు బుక్స్ చదివేది, ఇంతకుముందు బాగా బుక్స్ చదివేది 10-12 గంటలు. అన్ని విషయాల్లో ఇంత జ్ఞానం ఉన్న ఆయన ఈ ఇంటర్వ్యూల ద్వారా అందరికీ ఒకటే ఒపీనియన్ కలిగించారు ఆయన మాటల ద్వారా. ఈయన ఒక తాగేసి ఏం మాట్లాడారో తెలియని ఒక వ్యక్తి, ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద విమర్శలు క్రియేట్ చేసే వ్యక్తిగా మాత్రమే ఆయన లాస్ట్ స్టేజ్లో పరిమితం అయిపోయారు. ఆయన చేసిన ఇండస్ట్రీలో వర్క్ అంతా పక్కకి వెళ్ళిపోయింది, ఆయన చేసిన సహాయాలు పక్కకి వెళ్ళిపోయాయి, కరోనా టైంలో ఆయన చేసిన సహాయాలు కూడా పక్కకి వెళ్ళిపోయాయి. ఆయన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారు, గత 2 ఏళ్ళుగా ఏదైతే ప్రొజెక్ట్ చేసుకోరో తాను అదే ఉండిపోయింది ఇమేజ్ అంతా, ఇవంతా పక్కకి వెళ్ళిపోయాయి. అమ్మ, ఊకున్నోడుకు ఉపాయాలు ఎక్కువ, చాతగానోళ్ళకి మాటలు ఎక్కువ తల్లి. ఊకున్నోళ్ళకు ఉపాయాలు ఎక్కువ, చాతగానోళ్ళకు మాటలు ఎక్కువ. అనుభవిస్తే తెలుస్తుంది. హైదరాబాదులో ఒక భర్త భార్య బతకాలంటే ఇద్దరు కష్టపడాలంటే, కష్టపడ్డ తర్వాత కూడా కడుపుండి అన్నం తినలేమమ్మా. సరైన రీతిలో బట్టలు కట్టుకోలేము తల్లి, సరైన రీతిలో బట్టలు కట్టుకోలేము. ఆయన హైదరాబాద్కి వచ్చి ముక్కు మాస్టర్ కాళ్ళు బట్టి, మిగతా మాస్టర్ల కాళ్ళు బట్టి ఏదో సినిమాల ఛాన్స్ కోసం వస్తే ఆయనలో ఉన్న అపూర్వమైన అద్భుతమైన మహా ప్రతిభ పాఠవాన్ని చూసి నివ్వరపోయిన ముక్కు మాస్టర్ నివ్వరపోయిన ఎక్కడ? ఎవరు రాకేష్ మాస్టర్ అంటే? అనామకుడు కాదు. సాగర సంగం సినిమా చూసి కమల్ హాసన్కి ఇన్స్పిరేషన్గా తిరుమల తిరుపతి దేవస్థానంలో భరతనాట్యం నేర్చుకున్న డిప్లొమా హోల్డర్, శంకరాభరణం చూసి, సంగతులు సరిగమలు చూసి కర్ణాటక శాస్త్రీయ సంగీత గాత్రం అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో డిప్లొమా చేసిన డిప్లొమా హోల్డర్, మిథున్ చక్రవర్తి సినిమాలు చూసి ఓ ఆహా అనుకుంటా పడుకొని చేస్తుంటే ఇట్లా కూడా డ్యాన్స్ చేయొచ్చా అని అదంతా ప్రాక్టీస్ చేస్తూ, ఆయన అదే హైట్ ఉండి, అదే కొద్దిగా కాళ్ళు అట్లా ఉండి ఆయన చేస్తుంటే భుజాలు ఎక్సర్సైజ్కి చేసి అట్లుంటాయి. నిజంగా అక్కడ మిథున్ చక్రవర్తిని చూసినట్లుండే. అప్పుడంతా ఏంది తల్లి, ఎన్టీ రామారావు నాగేశ్వరరావు పీరియడ్లో వామప్ చేసినట్టు ఎన్టీ రామారావు అయితే రన్నింగ్ చేసుకుంటే పాటలు ఉండేది. ఎప్పుడైతే చిరంజీవి వచ్చిన తర్వాత కొద్ది స్టెప్స్కి వచ్చాడు. అంతకుముందు సలీం ఉండే, మబ్బే మస్కేసిందులే అనే పాటలు కొద్దిగా అప్పుడు మనకు ఇదైంది. కమల్ హాసన్ సొమ్ముక్కుడి సోకుక్కలు లాంటి సినిమాల్లో కొద్దిగా మోడ్రన్, అది కూడా వెస్టర్న్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్ డ్యాన్స్తో వచ్చింది. చిరంజీవి వచ్చేసిన తర్వాత మాస్ డ్యాన్స్ వచ్చిన తర్వాత పిచ్చోడైపోయాడు. ఎన్టీ రామారావు అంటే అసలు గుండె జీల్చేసుకుంటే ఆయనకు ఎన్టీ రామారావు కనిపిస్తాడు. చిరంజీవిని చూస్తుంటే, చిరంజీవి డైలాగులను చూస్తూ ఉంటే అసలు ఈయనగదా కలియుగ దైవం, మా పాలిట భగవంతుడే షెట్టు దింపుకున్నట్టు అట్లా అనుకరించి కళ కాదు వరం స్వయం సాధన వరం అనే నానుడికి పదానికి పర్యాయ పదంగా నా తమ్ముడు నిత్యం సాధన చేసి ముక్కు మాస్టర్ దగ్గరకు వచ్చి మొత్తం డ్యాన్స్ మాస్టర్ల దగ్గర కాళ్ళు మొక్కిచ్చేది నీకు వచ్చటగా చూపెట్టంటే సాగర సంగమంలో భరతనాట్యం వేస్తుంటే, కూచిపూడి ఇస్తుంటే, కథకేస్తుంటే, కథకళి ఇస్తుంటే, డిస్కో డ్యాన్స్ ఇస్తుంటే ఎవరు నేర్పకుండా ఆయన కరాటే కూడా వచ్చాయి, కరాటే కుంఫు కూడా వచ్చు. ఇవన్నీ విన్యాసాలు చేస్తుంటే అక్కడ చిరంజీవి కూడా పనికి రాడు, అక్కడ కమల్ హాసన్ కూడా పనికి రాడు. అసలు సిస్సలైన హీరో డాక్టర్ రాకేష్ మాస్టర్. పాండిచేరి ప్రభుత్వం ఉత్తేనే ఆయనకు నాట్యరత్న అవార్డు ఇచ్చింది అనుకుంటున్నా. ఉత్తేనే ఆయనకు అమెరికన్ గవర్నమెంటు డాక్టరేట్ ఇచ్చిందంటే ఉత్తేనే అనుకుంటున్నా. వాళ్ళ కళ్ళు చెవులు ఏం లేవా? 20 సంవత్సరాలు ఆయన మొత్తం స్టడీ చేశారు. అంత ప్రతిభ పాఠం తల్లి. ఇప్పుడు నెంబర్ 1గా స్టైలిష్ డ్యాన్సర్ అని ఎవరంటారు తల్లి? ఎవరు పేరు చెప్పు? అల్లు అర్జున్. అట్లనే వరబోతున్నామ్మా మాట్లాడుతుంటే అల్లు అర్జున్ ఉన్నాడా? అల్లు అర్జున్ డాన్స్ ఇస్తూ ఉంటే చూడండి. వాళ్ళ తండ్రి ఎవరు? అల్లు అరవింద్. ఆయన ఎప్పుడన్నా డాన్స్ చేసిందా? లేదు. వాళ్ళ తాత అల్లు రామలింగయ్య, ఆయన డాన్స్ ఎప్పుడన్నా చూసిండ్రా మీ జనరేషన్లో?
మంగమ్మ నువ్వు నడుస్తుంటే అందం అబ్బా ఇట్లా ఇస్తూ ఉంటాడు. మరి ఆయన డిఎన్ఏ ఈయనకి రావాలి కదా. ఈరోజు ది స్టైలిష్ డాన్సర్గా ఎందుకు రూపాంతరం చెందిండో చిరంజీవి ఎందుకు కాలే, చిరంజీవి కొడుకు ఎందుకు కాలే, చిరంజీవి తమ్ముళ్ళు ఎందుకు కాలే, మనం ఎనాలిసిస్ చేయాలి కదా, కళాకారులం కదా. చిరంజీవి ఎందుకు కాదు, చిరంజీవి డాన్స్ స్టైల్ చిరంజీవి చేసినట్లు తెలుగు సినిమాలు ఎవరు చేయరు. అది ఎట్లుంటుందంటే మబ్బు ఉంటుంది, అది కదులుతూనే ఉంటుంది తల్లి. కొండ శిలువ ఉంటుంది, అది కదులుతూనే ఉంటుంది తల్లి. ట్రైన్ ఎక్కడ ఉంటుంది, అది కదులుతూనే ఉంటుంది తల్లి. అట్లా కనిపించదు అన్నట్టు. అంత స్మూత్గా ఇస్తాడు దెబ్బ, ఎవరు. కానీ అల్లు అర్జున్ ఇస్తే ఎట్లా ఇస్తాడు, మెట్ల మీద డ్యాన్స్, కూర్చొని డ్యాన్స్, ఎన్ని రకాలు ఇస్తాడు చెప్పు. దానికి కారకులు ఎవరంటే శేఖర్ మాస్టర్ ఆ రీతిలో డ్యాన్స్ మాస్టర్ కారకుడు ఎవరు. ఆయన చెప్తాడు డీలో నాకు డాన్సర్ రాదు, నా గురువు నా తండ్రి ఆయన నేర్పిస్తేనే నాకు డ్యాన్స్ వచ్చిందని.